తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రేమైన తెలంగాణ మట్టి బిడ్డలారా, 1969 నుంచి మొదలైనటువంటి ఉద్యమం మొన్నటి వరకు సాగిన సమరంలో ఎందరో ప్రాణత్యాగాల అమరత్వం ద్వారా ఏర్పడ్డ తెలంగాణ, సబ్బండ కులాలు, సబ్బండ జాతులు, అన్ని మతాలు, అన్ని కులాలు ఏకమై ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగ ఫలితం, దానికన్నా ఎక్కువగా ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులు వాళ్ళ పాదాలకు, వాళ్ళను కన్నటువంటి తల్లిదండ్రులకు పాదాభివందనాలు. వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ప్రియమైన నా తెలంగాణ మిత్రులారా, ప్రజలారా, ఆర్టికల్ 3 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ వరం, రాజ్యాంగంలో కల్పించినటువంటి అవకాశం ద్వారా చిన్న రాష్ట్రాలు సిద్ధించినాయి. దేశంలో ఏ రాష్ట్రం సిద్ధించినా కూడా చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి చెందుతారు, ప్రజలు అభివృద్ధి చెంది ముందంజలో ఉంటారని ముందు చూపుగా ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల ఏర్పాటు, చిన్న రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. ప్రియమైన తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాష్ట్రం సిద్ధించటానికి అమరుల త్యాగము, వివిధ కుల సంఘాలు, సబ్బండ కులాలు, అన్ని మతాల వారి శ్రమతో పాటు గొప్ప విషయం ఏంటంటే అక్కడ శ్రీమతి సోనియా గాంధీ తల్లి లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు. ఇది సత్యం, ఇది నిజం, ఇదే నిజం. రెండవది, అక్కడ ఉన్నటువంటి లోక్సభలో స్పీకర్ తల్లి మీరా కుమార్ తల్లి లేకుంటే ఆ బిల్లు పాస్ కాకపోవు. మూడో తల్లి సుష్మా స్వరాజ్, ఆ తల్లి బీజేపీ నుండి సపోర్ట్ చేయకుంటే, ఆ తల్లి ప్లేస్లో ఇంకో బీజేపీ పురుషుడు ఉన్నట్టయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేది కాదు. ఎందుకంటే పురుషులు ఎప్పుడైనా కూడా తన అవసరాల కొరకు చేయవలసినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ను పక్కకు తీసుకెళ్తూ మభ్యపెడుతూ ముందుకెళ్తూ ఉంటారు. ఇది చరిత్ర నిజం. కానీ తల్లి సోనియమ్మ, తల్లి మీరా కుమార్, తల్లి సుష్మా స్వరాజ్, ఈ ముగ్గురు తల్లుల వల్లనే పోరాటాల అమరవీరుల త్యాగ ఫలితం, సబ్బండ కులాల త్యాగ ఫలితం, ఈ ముగ్గురు తల్లుల వల్లనే తెలంగాణ సిద్ధించి ఎస్పెషల్లీ సోనియా తల్లి డిసైడ్ అయింది పెద్దక్కగా, మన పిల్లలు చచ్చిపోతున్నారు చెల్లెల్లారా, ముగ్గురం మనం ఉన్నాం, మన పిల్లల్ని ఇంకా చంపుకోకూడదు, ఆ పిల్లల బాధ ఏందన్నది మనం కన్న తల్లిదండ్రులుగా ఆ బాధ మనకు తెలుసని సోనియా తల్లి పెద్దక్కగా తన చెల్లె మీరా కుమార్కి చెప్పింది, తన చెల్లె సుష్మా స్వరాజ్కి చెప్పింది. వాళ్ళు ముగ్గురు ఏకమై తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇది చరిత్ర, ఇది నిజం. అందుకనే ఎంతోమంది పోరాట వీరులు, మేధావుల త్యాగ ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ప్రజలారా, మేము కూడా ఉద్యోగాల కొరకే ఉస్మానియా యూనివర్సిటీలో జైలుగోల మధ్యలో చెంచల్గూడ జైల్లో అనుభవించాం. మా తోటోళ్ళు అందరు కలెక్టర్లు, ఎస్పీలు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయినప్పుడు అప్పుడప్పుడు ఎదురుపడ్డప్పుడల్లా వాళ్ళు మమ్మల్ని చూసి గర్వంగా ఫీల్ అవుతుంటారు. ఐఏఎస్, ఐపీఎస్లు మేము కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయినాం. కానీ మాకు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ వాళ్ళ ఐపీఎస్, ఐఏఎస్లు వాళ్ళు జాబులో కొట్టుకుని స్థిరంగా బతుకుతున్నారు కావచ్చు, కానీ మమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు చేతులెత్తి మొక్కుతూ అంటారు, తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించిన వీరులు మీరు అన్నా అని చెప్తా అంటారు. ఐఏఎస్, ఐపీఎస్ మా జూనియర్ కొలీగ్స్ అందరు. నాకు అప్పుడప్పుడు సంతోషం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా చాలా సంతోషం. ఇదొక సంక్రాంతి పండుగ కావచ్చు, దీపావళి కావచ్చు, క్రిస్మసే కావచ్చు, రంజానే కావచ్చు, బక్రీదే కావచ్చు, దసరానే కావచ్చు, బౌద్ధ చేసినటువంటి బౌద్ధ జైన మతాల సంబంధించిన దేవుళ్ళే కావచ్చు, గ్రామ దేవతలు అనేటువంటి పోలేరమ్మ, పెద్దమ్మ తల్లి, మైసమ్మ, ఉప్పలమ్మ, గ్రామ దేవతల పండుగలే కావచ్చు, అన్ని కులాల పండుగలు, అన్ని మతాల పండుగలే, అందరి దేవులు సమానమే, అందరి దేవుల బ్లెస్సింగ్స్తోనే తెలంగాణ వచ్చింది. మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి పెట్టుబడి సీమాంధ్రులు
ఈ రాష్ట్రంలో వచ్చి చిచ్చుపెట్టడానికి వాళ్ళ కుటిల ప్రయత్నాలన్నీ ప్రయోగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మేధావులపైన, తెలంగాణ ఉద్యమకారులపైన, వాళ్ళపైన అనుచితమైనటువంటి వాక్యాలు చేయడం దుర్మార్గం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి తెలంగాణ మట్టి బిడ్డ, తెలంగాణ రక్తం నీలో ఉడుకుతుందంటే ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుందాం. మళ్ళీ సీమాంధ్ర పెట్టుబడిదారులు మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఖండిస్తాం. ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూనే మనం జాగ్రత్త ఉందాం. తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ గుంటనక్కల వల్లే ఆ యొక్క సరిహద్దుల కాడ ఉన్నట్టుగా నోరెళ్ళబెట్టి నక్కల వల్ల ఎదురు చూస్తున్నారు. మళ్ళీ వచ్చి ఏదో చేద్దామని ఆ ఆటలు సాగనీయవద్దు. అందరం హ్యాపీగా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుందాం. అందుకనే నా పాటలలో లక్షలాది మందిని కదిలించిన పాట అమ్మ తెలంగాణ వందనాలమ్మ, అమ్మ తెలంగాణ తల్లి, మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ, అమ్మ తెలంగాణ తల్లి. ఎందరో దేవతలు, ఎందరో దేవుళ్ళు, అన్ని కులాలు, సబ్బండ కులాలు త్యాగం చేసి సంపాదించుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్తో తెలంగాణ వచ్చింది. అందుకనే ఆ యేసుప్రభు, ఆ అల్లా, ఆ వెంకటేశ్వర్లు, ఆ సమ్మక్క సారమ్మలు, ఆ అంజన్న, కొండగట్ట అంజన్న, అందరి దేవుళ్ళ త్యాగ ఫలితమే, అందరి ప్రజల సబ్బండ కులాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు నా తెలంగాణ మట్టి బిడ్డలకు. థ్యాంక్ యూ.